ఆయనుంటేనా ఈ పాటికి మొత్తం సమస్య అంతా తీరిపోయేది. అసలు దాసరి తీరే వేరు. ఇవి ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తోన్న మాటలు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సమస్య నేపథ్యంగా ఈ చర్చ సాగుతోంది. అసలు ఇండస్ట్రీలో దివంగత దర్శకుడు దాసరి నారాయణ కనుక ఉంటే చిటికలో సమస్య పరిష్కారం అయి ఉండేదని మాట్లాడుకుంటున్నారంతా. ఆయన లేని లోటు ఇప్పటికీ అలానే ఉందని, సినిమా రంగంలో ఎవరో ఒకరు ఆ లోటుని భర్తీ చేయాలని అంటున్నారు. ఇంతకీ దాసరి తర్వాత ఆ పెద్దన్న పాత్రని ఎవరు పోషిస్తారు? దాసరి లేరు, ఆయనుంటే ఆ తీరే వేరు. దర్శక దిగ్గజం అనే పదానికి సరైన అర్థం దాసరి నారాయణరావు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్య నేపథ్యంలో చాలామంది ఆయన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయనే కనుకుంటే ఈ పాటికి ఈ సినిమా కార్మికులు వేతన సమస్యను సులభంగా పరిష్కరించేవారంటున్నారు. 3 రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనతో సినిమా పెద్దలు, ఫిలిం ఫెడరేషన్ వర్గాలు పరిష్కారం కోసం ప్రయత్నాల్లోనే ఉన్నారు. సో ఓవరాల్గా దాసరి నారాయణరావు ఉన్న టైంలో టాలీవుడ్లో ఏ సమస్య వచ్చినా ఆయన అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఇటువంటి సమస్యలు ఉండేవి కావు. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా పరిష్కారం చేసేవారు ఆయన. ఈ నేపథ్యంలో అలా ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద ఎవరు అనే చర్చ అయితే స్టార్ట్ అయింది. ఆయన ఉన్న టైంలో ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యేవాళ్ళు. తెలుగు చిత్రసీమకి ఎప్పుడూ కూడా ప్రాబ్లం అనేది ఉండకుండా పోయేది. ఇటువంటి సమ్మెలు అనేవి చెయ్యాలని కార్మికుల సమస్యలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఇలా ఎవరికి సమస్య వచ్చినా కూడా ఆయన అప్రోచ్ అవ్వగానే వెంటనే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించేవాళ్ళు, ఒక సామరస్యాన్ని కుదిరిచేవాళ్ళు దాసరి నారాయణరావు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశమైంది. ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్లు ఉన్నారు. సో ప్రస్తుతం ఈ రోజు కూడా సినీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతోంది. 4 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారి డిమాండ్ని నెరవేర్చాలని వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 4 రోజులుగా సమ్మె నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మీడియం రేంజ్ సినిమాల్ని కూడా పూర్తిగా ఆపేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం నిర్మాత సి కళ్యాణ్తో చిన్న నిర్మాతలు భేటీ అయ్యారు. మరి ఈ వేతనాల అంశానికి సంబంధించి ఎటువంటి కంక్లూషన్కి వస్తారు అనేది తెలియబోతోంది మరి కాసేపట్లో.